లక్ష్మీనాథ్ గారు మీకు ప్యానెల్ సభ్యులకి ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వకం. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అసెంబ్లీలో అడుగుపెట్టారు. అడుగుపెట్టి మా యొక్క ఎవరైతే మా ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నర్ గారు ప్రసంగం అయినప్పుడు మాకు ప్రతిపక్ష హోదా కల్పించడం అని చెప్పి అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మేము హైకోర్టులో మాకు లీగల్గా వెళ్ళాం. మాకు ఆ ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తే అదే హైకోర్టు వారు ఏమని అడిగారు స్పీకర్ గారిని, అయ్యా మీరు ఎందుకని ప్రతిపక్ష హోదా కల్పించట్లేదు, ఏంటి అసలు అక్కడికి ఉన్నటువంటి మీకున్నటువంటి ఇబ్బంది ఏంటని అడిగితే, మరి మీరు ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా హైకోర్టుకి, మీరు ఎందుకు ఈ 9 నెలలు మీరు సమాధానం చెప్పలేకుండా దాగుతున్నారు, ఎందుకు దాగుంటున్నారు సార్, ఇగో ఈ రీజన్ బట్టి మేము ప్రతిపక్ష హోదా మేము ఇవ్వలేకపోతున్నాం, ఇగో ఇదే కారణం అని మీరు న్యాయ వ్యవస్థకు చెప్పాలి కదా. ఎందుకు దొంగసాటుగా దాగోడు? మీకేమైనా ఏమడిగినావు? మీ ఆస్తులు అడిగినావా, లేదా ఇంకేమైనా అడిగినావా? ప్రజల పక్షాన ప్రజల కోసం మేము పోరాటం చేయడానికి మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి. ప్రతిపక్ష హోదా అంతా అలంకరణ కాదు, ప్రతిపక్ష హోదా అంతా ఏదో మాకు సూటు బూట్లు వస్తాయని కాదు, ప్రతిపక్ష హోదా అంతా ఏదో బొగ్గకారు వస్తుందని కాదు. లక్ష్మణరావు గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీరు విన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? మీరు సెకండ్ లార్జెస్ట్ పార్టీగా 21 సీట్ల కంటే 1 సీటు ఎక్కువ వచ్చినా మీకు ప్రతిపక్ష హోదా దక్కేది, అది అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి, ప్రజా తీర్పును మీరు గౌరవించాలంటున్నారు. వస్తానండి, ఆ మ్యాటర్ వరకు వస్తాను. సమయం టాపిక్ డైరెక్ట్గా వచ్చేయండి. టాపిక్ వచ్చేస్తాను సార్. నేను ఇక్కడ అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడగడానికి కారణం ఏంటంటే ప్రజలు మాకు మైకు టైం మాట్లాడడానికి మ్యాక్సిమం ఎక్కువ వాళ్ళతో పాటుగా సమానంగా ఇవ్వకపోయినా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం ఉంటుంది. ఆ 10 నిమిషాలు 20 నిమిషాల టైంలో మేము మాట్లాడడానికి ఉపయోగపడుతుంది అని ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. లేదు కాదు మీరు ఎందుకు భయపడతామన్నారు? ప్రతిపక్ష హోదా ఇస్తే దేనికి భయం? ఇప్పుడు ఇది కాదు కదా, ఇది రాజ్యాంగంలో ఏమో రాసలేదు కదా, ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్షం 175 సీట్లకి 25 రావాలి, లేదా 250కి 50 సీట్లు రావాలని వస్తేనే కానీ ప్రతిపక్ష హోదా రాదని రాజ్యాంగంలో ఎక్కడ లేదే, మీ రూల్ ఆఫ్ బుక్లో కూడా లేదే, ఎలా మాట్లాడతారు మీరు? మేము ఒకటే చెప్తున్నాం, అది మ్యాండేటరీ అయితే కాదు, సీట్లతో మ్యాండేటరీ కాదు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ అధికార పక్షం, ఏ పార్టీ అయితే ఓడిపోతే అది ప్రతిపక్షం, ప్రజల పక్షం. దానికి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా మేము ఇవ్వమని దాని గురించి మాట్లాడేదేముంది? మన పవన్ కళ్యాణ్ గారు వ్యంగ్యంగా మాట్లాడతారు. జర్మనీలో అయితే అక్కడ ఓట్ల శాతం మరి 5% వస్తే మిగతా వాళ్ళు పంచుకుంటారు, ఆ గెలిచిన పార్టీ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకైతే ఆ పార్టీలో ఉన్నటువంటి ఓట్లన్నీ కలుపుకుంటారు అని మాట్లాడటం జరుగుతుంది. జర్మనీ రష్యా ఎందుకు వచ్చినాయి అంటే, ఎలాగో అత్తగారు ఇల్లు రష్యా కాబట్టి మీకు జర్మనీ రష్యా అవన్నీ కూడా గుర్తుకుంటాయి. ఎందుకంటే మన అత్తగారు ఇల్లు రష్యా కదా, మీరు కూడా రేపు రష్యా వెళ్ళిపోతారేమో. మొన్ననే చెప్పాను నేను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కాదండి రష్యాకి ప్రెసిడెంట్ అవుతారండి. ఖచ్చితంగా ఆయనకి ఆ వైపు రష్యా జర్మనీకి అవ్వడానికి సిద్ధాస్తులు అయ్యేనట్టున్నారు. ఆయన ఏమన్నారండి, ఇప్పుడు అధికారం పక్షంలో ఉన్నటువంటి పార్టీల కన్నా ఒక సీట్ ఎక్కువ రావాలంటే అధికార పక్షంలో ఉండే పార్టీ అనలేదు, జనసేన పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. లక్ష్మీనాథ్ గారు లక్ష్మీనాథ్ గారు ఎందుకు కవర్ చేస్తారు సార్? కవర్ చేయడానికి వినాల లక్ష్మీనాథ్ గారు, అదే ఓపుతో వినాల. మీరు ఒక మోడరేటర్ ఆయన ఏమన్నారు చెప్తున్నా మీకు. నేను ఇక్కడ అనేదంటే ఆయన ఏమన్నారని నాకు విన్నానండి. నాకేం సౌడు కాదు, లేకపోతే నాకేమో అవగాహన లోపం కాదు. చెప్పండి. క్రిస్టల్ క్లియర్ గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమన్నారు, మీకు ప్రతిపక్ష హోదా రావాలంటే అధికార పక్షం ఉన్న పార్టీ కన్నా 1 సీట్ ఎక్కువ రావాలి. అధికార పార్టీ కన్నా 1 సీట్ ఎక్కువ వస్తే అధికారంలోనే ఉంటారు, కానీ ప్రతిపక్షంలో ఎందుకు ఉంటారు? అంటే మీకు స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు సార్? మనం చదువుకోమా? మనం అసలే 10th క్లాస్ చదివాము. మనకు రాను మార్కులతో ఎవరో ఒక 3-4 మార్కులు కలిపితే మనం పాస్ అయినాము. మన చదువులు అలాగే ఎడితే మరి. ఎస్,
అధికార పక్షంలో ఉండుకొని ఒక సీట్ వస్తే పాస్ ప్రతిపక్షం అయ్యారు, వస్తుంది. డైరెక్ట్ గా పాస్ అయ్యారు అనుకుంటా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము పేపర్ లీకేజ్ వార్తలు అంటారు, మళ్ళీ మళ్ళీ అవన్నీ దేనికి మీకు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ లీక్ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజ్ లీక్ పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆ రోజుల్లో ఉన్నటువంటి Point కి వచ్చేయండి. ఎవరో Point కి వచ్చేయండి సార్. సీఎం గారు వేసినటువంటి మార్కులు బట్టి Point మీరు ఇప్పుడు కరోనా పాస్ లాగా ఆ రోజున పాస్ అయ్యారు కదా, Point కి కరోనా వచ్చేయండి వచ్చి సార్. అందరూ పాస్ అయిపోయారు, తనతో లక్ష్మణరావు గారు, డిగ్రీ point కి అందరూ. వచ్చేయండి. సో అదే పాస్ కదా పవన్ కళ్యాణ్ గారు. పాయింట్కి వచ్చి మనం మాట్లాడాల్సి వస్తే ఇంకా మాట్లాడాల్సి వస్తాయండి. లక్ష్మణ్ నాకు నీ అనేది ఏంటంటే ప్రతిపక్ష హోదా అడిగితే తప్ప మీరు ఎటకారం చేస్తారా, ఏలం చేస్తారా అంటే మీరు మీరు దేనికి భయపడుతున్నారు సార్? ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకున్న అభ్యంతరం ఏంటన్నా అంటే ప్రజల యొక్క గొంతు అక్కడ అసెంబ్లీలో వినిపించకూడదు, ప్రజల కోసం కాదు ప్రశ్నించకూడదు. లక్ష్మణరావు గారు, మీరు ఇచ్చిన సూపర్ లక్ష్మణరావు గారు, ఇది నా అడగకూడదు. ప్రశ్న కాదు, నా ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్న. అసలు ఏ విషయంకైనా మనం వెళ్ళినప్పుడు